హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ మీకు డైలీ నోట్స్ అండ్ ఎగ్జామ్స్ అలాగే జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు జేవీ ఆస్పిరెంట్ గ్రూప్‌కి సంబంధించిన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి. సో, అక్కడ మీకు డైలీ కూడా అప్డేట్స్ వస్తాయి. అలాగే న్యూ బ్యాచ్ కూడా రీసెంట్‌గా స్టార్ట్ అయింది. అండ్ మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్న నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క వీడియోలో మనము 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2024 జనవరి నుండి నవంబర్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలు మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్‌ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఆ యొక్క వీడియోలు కూడా చూడండి. మస్ట్ అండ్ షుడ్‌గా మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకి తెలుపుదాం. 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనకు భారత్ మరియు బ్రిటన్ మధ్య ఒక కీలకమైనటువంటి ఒప్పందం జరిగింది. సో, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఒప్పందాలకు సంబంధించి కూడా క్వెషన్స్ అడుగుతారున్నారు మీకు ఈ మధ్య. సో, ఇక్కడ ఈపీఎస్ ఏర్పాటుకు ఒక ఒప్పందం కుదిరింది. సో, ఏంటి ఈ ఈపీఎస్ అంటే ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్. ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్ అండ్ ముందుగా మీకు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్‌ను మన యాప్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. డిసెంబర్ నెలకు సంబంధించి కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేశాము అక్కడ. అండ్ ఈ యొక్క ఈపీఎస్‌ను పెద్ద షిప్స్‌లలో వినియోగిస్తారు. అంటే మనకు నౌకలుంటాయి గదా! సో, వాటిల్లో ఈ యొక్క ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తారనమాట. సో, అందులో మనకు టెక్నాలజీకి సంబంధించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. సో, దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ఇటీవల భారత్ మరియు ఏ దేశానికి మధ్య ఈపీఎస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది అంటారు. సో, భారత్ మరియు బ్రిటన్ దేశానికి సంబంధించింది. ఓకే. అండ్ నెక్స్ట్ సో, దేశంలోనే తొలి మిథనాల్ తయారీ ప్లాంట్. సో, డెఫినిట్‌గా ఇలాంటివి ఇంపార్టెంట్ మీకు. సో, దేశంలోనే తొలి సింగరేణి సంస్థకు సంబంధించి ఇటీవల థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గాలిలోకి వెలువడేటువంటి కార్బన్ డయాక్సైడ్‌ను మిథనాల్ తయారీ ప్లాంట్‌ను ప్రయోగాత్మకంగా నిర్మిస్తుంది. సో, ఎక్కడ నిర్మిస్తుంది అని అడుగుతారు మీకు. సింగరేణి సంస్థ. మీకు తెలుసు కదా! సింగరేణి సంస్థ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఓకే. అండ్ రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ నుండి 180 కేజీల మిథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్నైతే నిర్మిస్తున్నారనమాట. సో, ఎక్కడ అంటారు సింగరేణి సంస్థ దేశంలోని తొలి మిథనాల్. సో, స్పెసిఫిక్ ప్లేస్ వచ్చేసి మంచిర్యాల జిల్లా, తెలంగాణ పెగడపల్లిలో ఉన్నటువంటి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రెజెంటు సింగరేణి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బలరాం ఉన్నారు. అండ్ దీన్ని నిర్మిస్తున్నటువంటి భాగస్వామ్య సంస్థలొచ్చేసి మీకు కోల్ ఇండియా ఉంటుంది. కోల్ ఇండియా అలాగే వీటి యొక్క నిర్మాణ బాధ్యత, నిర్వహణ సంస్థ చూసుకునేటువంటి సంస్థలొచ్చేసి జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసర్చ్ అలాగే బ్రీత్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఇవి ఇంపార్టెంట్ మనకు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు దానికంటే సో, దీని భాగస్వామ్య సంస్థలు, నిర్వహణ సంస్థలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, సింబాక్స్ విన్యాసాలు. మనకు 2024కు సంబంధించి ఒక వీడియో మాత్రమే ఈ యొక్క విన్యాసాలకు సంబంధం చేశాం. సో, టైం కుదరక ఈ యొక్క సెకండ్ వీడియో అనేది పెండింగ్‌లో ఉంది. సో, మాక్సిమం దీనికి సంబంధించిన వీడియో కూడా అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సింబాక్స్ 2024 ఫస్ట్ ఎవర్ విన్యాసాలనమాట. ఫస్ట్ ఎడిషన్. సో, మీరు ఫోకస్ చేయాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఫస్ట్ ఎడిషన్ కాబట్టి ఏ 2 దేశాల మధ్య జరుగుతాయి అని కూడా అడుగుతారు. ఇక్కడ సింబాక్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటివొచ్చినప్పుడు ముందుగా మనం వీటి యొక్క ఫుల్ ఫార్మ్ చూసుకోవాలి. సో, సిన్ బ్యాగ్స్ అంటే సో, సిన్ అంటే అర్థం ఏంటంటే సి అంటే కంబోడియా, ఐ అంటే ఇండియా. సో, ఐఎన్ అంటే ఇండియాకి సంబంధించింది. అండ్ బిఏఎక్స్ అంటే బైలేటరల్ ఆర్మీ ఎక్సర్‌సైజ్. ఒక్కసారి మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. సిన్ బ్యాగ్స్ అనే విన్యాసాలు ఏ రకమైన విన్యాసాలు? ఆప్షన్ 1 ఆర్మీ, ఆప్షన్ 2 నేవీ, ఆప్షన్ 3 ఎయిర్ ఫోర్స్ అంటారు. సో, ఇక్కడ మనకు ఏ అంటే ఆర్మీ అని అర్థం. ఓకే. సో, ఈ 2 దేశాల మధ్య కంబోడియా అండ్ ఇండియాకు సంబంధించి సో, ఎక్కడ జరిగాయంటే డిసెంబర్ 1న పూణేలో జరిగాయి. ఇండియాలోనే జరిగాయనమాట ఇది. అండ్ డిసెంబర్ 1 నుండి 8 వరకు ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. ఇండియన్ ఆర్మీ, కంబోడియన్ ఆర్మీల మధ్య ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే ఉమ్మడి తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించడం. సో, తీవ్రవాదానికి సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో సో, వాటికి సంబంధించి నివారించాలి. ఉగ్రవాదాన్ని నివారించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇక్కడ నోట్ చూద్దాం ఒకటి ఇంపార్టెంట్ నోటు. సింబెక్స్ విన్యాసాలు. భారత్ మరియు ఈ యొక్క సింగపూర్‌కు సంబంధించి మీకు ఇక్కడ కన్‌ఫ్యూజ్ కావద్దు అని చెప్పేసి ఇక్కడ సింబాక్స్ అలాగే సింబెక్స్ 2 ఒకే పోలికతో ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో, సింబెక్స్ అంటే అర్థం ఏంటంటే ఫుల్ ఫార్మ్ చూడాలి ఫస్టు. ఎస్ అంటే సింగపూర్, ఐ అంటే ఇండియా,
థాయిలాండ్ దేశాల మధ్య జరిగేటువంటి విన్యాసాలనమాట. ఈ యొక్క విన్యాసాలనేవి. సో, సింబాక్స్ విన్యాసాలు ఈ 2 దేశాల మధ్య. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. సింబాక్స్ అనేవి మీకు నేవీ విన్యాసాలు. నేవీ విన్యాసాలు. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, ఐఐటీ మద్రాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఐఐటీలకు సంబంధించి కూడా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు మీకు. సో, ఇక్కడ చూద్దాం. ప్రోటీన్ ఉత్పరివర్తనాలను అంచనా వేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఇటీవలే ఏ ఐఐటీ అభివృద్ధి చేసింది అని అడుగుతారు మీకు ఎగ్జామ్‌లో. సో, ఆన్సర్ వచ్చేసి ఐఐటీ మద్రాస్ అనమాట. సో, చూద్దాం. ప్రోటీన్‌లలో తలెత్తేటువంటి ఉత్పరివర్తనాలను ముందుగానే అంచనా వేసే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్నయితే ఈ యొక్క ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. సో, దీని యొక్క ఖరీదైనటువంటి సమయాన్ని ఎక్కువగా తీసుకునేటువంటి ప్రస్తుత విధానాల కన్నా ఇది మెరుగ్గా ఉంటుంది. సో, ఈ యొక్క సాధనం పేరు ఏంటంటే డీప్ పీపీఏ ప్రెడ్మట్. సో, వాస్తవానికి దీన్ని ప్రెడ్మట్ అని పిలుస్తారు. జస్ట్ ప్రెడ్మట్. ఒక్కోసారి ఫుల్ ఫార్మ్ అడిగితే మాత్రం డీప్ పీపీఏ ప్రెడ్మట్. ఓకే. సో, ఇందులో వినియోగానికి అనువుగా ఉన్నటువంటి ఒక వెబ్ సర్వర్ కూడా ఉంటుంది. సో, ఈ యొక్క ప్రోటీన్‌లకు సంబంధించి తలెత్తే ఉత్పరివర్తనాలను ముందుగానే అంచనా వేసే ఒక ఆర్టిఫిషియల్ సాధనాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటీ మద్రాస్ పరిశోధకులు. ఓకే. అండ్ నెక్స్ట్. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేశంలో తొలి ప్రైవేట్ ఉపగ్రహం. సో, ఏంటి ప్రైవేట్ ఉపగ్రహం? తొలి ప్రైవేట్ ఉపగ్రహాన్ని లాంచ్ చేస్తుందనమాట. ఒకసారి చూద్దాం. ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే సమాచార ఉపగ్రహ నిర్మాణం నుండి ప్రయోగం నిర్వహణ దాకా అన్ని బాధ్యతలను తొలిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ చేపట్టనుంది. సో, దీనికి సంబంధించి హైదరాబాద్‌కు చెందినటువంటి అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థ ఈ యొక్క దేశంలోనే తొలి ప్రైవేట్ ఉపగ్రహాన్ని నిర్వహిస్తుందనమాట. సో, దీని యొక్క నిర్మాణాన్ని అదే చేపడుతుంది. అలాగే ప్రయోగాన్ని నిర్వహిస్తుంది. అలాగే నిర్వహణ కూడా అన్ని బాధ్యతలను పూర్తిగా చేస్తుంది. సో, చాలా ఇంపార్టెంటు. డెఫినిట్‌గా అడిగే ఛాన్స్ ఉంది. ఫోకస్ చేయండి. ఓకే. సో, ఈ యొక్క అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ మల్టీ బీమ్ కేఏ బ్యాండ్ సమాచార ఉపగ్రహాన్ని తయారు చేయనుంది. సో, ఏ ఉపగ్రహం పేరేంటంటే ఈ యొక్క సమాచార ఉపగ్రహం అన్నమాట. మల్టీ బీమ్ కేఏ బ్యాండ్ సమాచార ఉపగ్రహం. సో, దీన్ని ప్రయోగించడంతో పాటు నిర్వహణ బాధ్యతలను కూడా ఇదే చూస్తుంది. సో, ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్. సో, వైరస్ వృద్ధికి సహాయపడేటువంటి ఒక పోషకాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో, అందులో ముఖ్యంగా మన ఇండియాకు చెందినటువంటి ఈ యొక్క జేఎన్‌టీయూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క పరిశోధకులు కనుగొన్నారు. సో, చాలా ఇంపార్టెంటు. సో, ఏ దేశ శాస్త్రవేత్తలతో కలిసి అని అడుగుతారు. రష్యన్ దేశ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి ఒక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్ఎస్‌పి-70 అనేటువంటి ఒక మానవ ప్రోటీన్‌ని కనుగొన్నారు. ఇంపార్టెంట్. ఆ యొక్క ప్రోటీన్ పేరేంటి అని కూడా అడుగుతారు. సో, ఇక్కడ హెచ్ఎస్‌పి-70 అనే మానవ ప్రోటీన్‌ని ఎవరు కనుగొన్నారంటే ఇదేంటంటే వైరస్ వృద్ధికి సహాయపడేటువంటి ఒక పోషకాన్ని కనుగొనడం జరిగిందనమాట. ఇది ఇంపార్టెంట్. ఈ యొక్క పోషకం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్. సో, హరిమౌ శక్తి 2024 విన్యాసాలు. సో, హరిమౌ శక్తి విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య జరిగాయంటే మనకు ఇక్కడ ఇండియా అండ్ మలేషియా. సో, హరిమౌ. సో, మౌ ఎం ఉంటుంది కాబట్టి మలేషియా అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఈ యొక్క ఆర్మీ విన్యాసాలన్నమాట డిసెంబర్ 2 నుంచి 15 వరకు జరిగాయి. మలేషియాలో జరిగాయి 2024. ఇవొచ్చేసి ఎన్నో ఎడిషన్ అంటే 4వ ఎడిషన్. సో, ఇక్కడ చూడండి 4th ఎడిషన్ విన్యాసాలు. 2023లో వచ్చేసి 3వ ఎడిషన్ ఇండియాలోనే జరిగింది. సో, మీరిక్కడ ఎన్నో ఎడిషన్ అంటే సో, 2024 4తో మీకు ఎండ్ అవుతుంది కాబట్టి 4th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి. 2023లో థర్డ్ 3 ఉంది కాబట్టి 3వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే భారత్ మరియు మలేషియా దేశాల మధ్యగా జరిగినటువంటి మరికొన్ని విన్యాసాలు ఒకసారి చూసుకుంటే సముద్ర లక్ష్మణ ఇవి నేవీ విన్యాసాలు. అలాగే ఉదాన్ శక్తి అనేవి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు. ఇక్కడేమో వచ్చేసి మీకు హరిమౌ అనేవి ఒక ఆర్మీ విన్యాసాలనమాట. ఇక్కడ సముద్ర అంటే మీకు నేవీ విన్యాసాలు. అలాగే ఉడాన్ శక్తి. సో, మనకు ఉడాన్ అంటే మనకు ఆకాశంలో జరిగేటువంటి విన్యాసాలనమాట. అందుకని ఎయిర్ ఫోర్స్ అని పేరు పెట్టారు. ఓకే. ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు. అండ్ నెక్స్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో, దేశంలో ఇండియాలో 57వ టైగర్ రిజర్వ్ అని అన్నారు. సో, రీసెంట్‌గా నాకు ఒకరు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. సో, దేశంలో 58వ టైగర్ రిజర్వ్ ఉందని. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనకిక్కడ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రతిపాదించినటువంటి టైగర్ రిజర్వ్స్ వేరు. ఆమోదం తెలిపినటువంటి టైగర్ రిజర్వ్స్ వేరు. మనకు ప్రతిపాదనలనేవి మనకు 100 ఉండని, 1000 ఉండని మనకనవసరం. ఎన్ని ఆమోదం తెలిపింది అంటే అది మనకి ఇంపార్టెంట్. ప్రతిపాదనలు వేరు, ఆమోదం తెలిపినవి వేరు. ఆమోదం తెలిపినవి ఆటోమేటిక్‌గా అమల్లోకొచ్చినట్టు. ప్రతిపాదనలనేవి స్టిల్ పెండింగ్‌లో ఉంటుందని అర్థం.
సో, రీసెంట్‌గా నాకొకరు అడిగారనమాట. సార్ ప్రెజెంట్ దేశంలో 58, 59 టైగర్ రిజర్వ్‌లున్నాయి. మరి మీరేమో 57వ టైగర్ రిజర్వ్ అన్నారు. నేను అక్కళ్ళకి చెప్పిన విషయం కూడా ఇదే. ప్రతిపాదనలు వేరు, ఆమోదం తెలిపినది వేరు. ఓకే. సో, 57వ టైగర్ రిజర్వ్‌కు ఆమోదం తెలిపింది ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అందుకనే మనం దీని గురించి డిస్కస్ జేస్తున్నాం. మనకు ప్రతిపాదనలనేవి చాలా అవసరం లేదసలు. జస్ట్ ఐడియా ఉండాలంతే. కానీ ఈ యొక్క ఆమోదం తెలిపినవి మాత్రమైతే డెఫినిట్‌గా 100% కాదు 1000% గుర్తుండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని అడుగుతారు ఎక్కువ శాతం. ఓకే. సో, చూద్దాం. 57వ టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో, మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి రాటాపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. గుర్తుపెట్టుకోండి. రాటాపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడుందంటే మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. సో, దీన్ని 57వ టైగర్ రిజర్వ్‌గా గుర్తించడం జరిగింది. ఎవరంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. గుర్తింపు పొందింది, ఆమోదం తెలిపింది, అమల్లోకొచ్చింది. ఈ 3 పదాలు ఒకటే. ఓకే. సో, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కూడా దీనికి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. ప్రతిపాదనలు అన్నవి మనకు అంతగా ఇంపార్టెంట్ లేదు. దాన్ని చదవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. కానీ ఆమోదం తెలిపినవి, అమల్లోకొచ్చినవి మాత్రం డెఫినిట్‌గా చూసుకోవాలి. ఇది ఎక్కడుంటుందంటే ఇది దేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 8వ టైగర్ రిజర్వ్. 8 కేవలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. అందుకని ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ రాష్ట్రం అని దేన్నంటారంటే మధ్యప్రదేశ్. ఎందుకంటే దేశంలో 8 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్రంలో మాత్రమే. ఎక్కడుంటుందంటే ఈ యొక్క వింధ్యా పర్వతాల్లో ఉంటుంది. ఈ యొక్క రాటపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. ఇది మొత్తము 1271.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ యొక్క రాటపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. సో, దీన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని పిలవరు ఇకపై. కేవలం టైగర్ రిజర్వ్ అనే పిలుస్తారు. రాటపాని టైగర్ రిజర్వ్ అంతే. సో, ఇందులో కోర్ ఏరియా వచ్చేసి 763 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. బఫర్ ఏరియా వచ్చేసి 507.6 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మనం 8 టైగర్ రిజర్వ్స్ అని చెప్పాము మధ్యప్రదేశ్‌లో. అండ్ మిగిలిన 7 టైగర్ రిజర్వ్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే అడుగుతారు మీకు. సో, కన్హా టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్, బాంధవ్‌గర్ టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, సంజయ్ ధోబ్రీ టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్, అలాగే వీరాంగన్ దుర్గావతి ఇంపార్టెంట్ ఇది. రీసెంట్‌గా కూడా ఇది అడిగారు ఒక ఎగ్జామ్‌లో. సో, వీరాంగన్ దుర్గావతి టైగర్ రిజర్వ్ ఎక్కడుందన్నారు. సో, మధ్యప్రదేశ్ ఉంటుంది. అలాగే లేటెస్ట్ 2024లో రాటపాని టైగర్ రిజర్వ్. ఓకే. అండ్ దేశంలో 56వ టైగర్ రిజర్వ్ ఏంటంటే గురు ఘాసిదాస్ తామోర్ పింగా. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. మీకు ఒక్కసారి అడుగుతారు. 56వ టైగర్ రిజర్వ్ ఏది? 57వ టైగర్ రిజర్వ్ ఏది? సో, దీనికి సంబంధించి మనం డైలీ ఫుల్ నోట్స్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది జీకో పార్ట్స్‌లో కూడా. అండ్ ఈ యొక్క గురు ఘాసిదాస్ తామోర్ పింగా అనేది దేశంలోనే మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఓకే. అండ్ దేశంలో అత్యధిక టైగర్ రిజర్వ్ గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. అలాగే మధ్యప్రదేశ్‌ను టైగర్ స్టేట్‌గా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధిక టైగర్స్ ఉన్నాయి. లాట్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయన్నమాట. అందుకనే టైగర్ స్టేట్ అని పిలుస్తారు. సో, ఇది ఇంపార్టెంట్. డెఫినిట్‌గా నా అంచనా కరెక్ట్ అయితే దీని నుంచి క్వెషన్ వస్తుంది మీకు. ఓకే. అండ్ నెక్స్ట్ అత్యంత వేడి సంవత్సరం కానున్న 2024. సో, చాలా ఇంపార్టెంట్ ఇది. సో, మనకు యూరోప్‌కు సంబంధించినటువంటి ఒక వాతావరణ సంస్థ ఉంది. అదేంటంటే కోపర్నికస్ 2024ను అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించింది. అలాగే మన ఇండియాకి సంబంధించి ఇండియన్ మెటీరియాలజికల్ డెవలప్‌మెంట్ భారత వాతావరణ విభాగం కూడా 2024ను అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించింది. కోపర్నికస్ అండ్ ఐఎండీ 2 కూడా 2024ను అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించాయి అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నేవీలో చేరినటువంటి ఐఎన్ఎస్ తుసిల్. అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ అయినటువంటి ఐఎన్ఎస్ తుసిల్ భారత నేవీలో చేరింది డిసెంబర్ 9న. రష్యాలో ఉన్నటువంటి కలినిన్‌గ్రాడ్ నగరంలో జరిగినటువంటి కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి. ఇది ఇంపార్టెంట్ మీకు. ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే ఇది రష్యా నుండి ప్రారంభించడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అలాగే ప్రెజెంట్ నేవీ చీఫ్ అయినటువంటి దినేష్ త్రిపాఠి. ఈ ఇద్దరు కూడా రష్యా నుంచి దీన్ని ప్రారంభించారు. ఐఎన్ఎస్ తుసిల్. ఓకే. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్. ఐఐటీ గువాహటి. ఐఐటీలకు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. పర్యావరణ హిత ఇంధనంగా మీథేన్, కార్బన్ డయాక్సైడ్. పర్యావరణంలో హానికరమైనటువంటి మీథేన్ అలాగే కార్బన్ డయాక్సైడ్‌ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చేటువంటి వినూత్న ప్రక్రియను ఎవరు ప్ర ఎవరు ఇటీవల అభివృద్ధి చేశారు అని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఐఐటీ గువాహటి. అస్సాంలో ఉంటుంది. ఇది అన్నమాట ఆన్సరు. ఇందుకోసం వారు ఒక రకమైనటువంటి బ్యాక్టీరియాను కూడా ఉపయోగించడం జరిగింది. మీకు ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా అడుగుతారు. ఇటీవలే పర్యావరణంలో హానికరమైనటువంటి మీథేన్, కార్బన్ డయాక్సైడ్‌ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియను ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారంటారు. ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు. ఓకే. అండ్ వీరు ఉపయోగించినటువంటి ఒక బ్యాక్టీరియా పేరేంటి అని అడుగుతారు. ఆ బ్యాక్టీరియా పేరేంటి వచ్చేసి అంటే
మెథానోట్రాపిక్ బ్యాక్టీరియా. మెథానోట్రాపిక్ బ్యాక్టీరియా అన్నమాట. ఓకే. నెక్స్ట్ టాపిక్. సో, మలేరియా పోరుపై మలేరియా పోరుపై ఒక కొత్త టీకాను ఇటీవలే తీసుకురావడం జరిగింది. సో, అటు యొక్క టీకా పేరేంటంటే మ్యాట్రిక్స్ ఎమ్ లేదా RH5.1 అని కూడా పిలుస్తారు. మ్యాట్రిక్స్ ఎమ్. సో, ఈ యొక్క టీకాను ఆఫ్రికాలో చిన్నారులపై 2బి ఔషధ పరీక్షలు నిర్వహించగా మెరుగైన ఫలితాలు కూడా రావడం జరిగింది అని ఒక శాస్త్రవేత్తలు గుర్తించారు. సో, వ్యాక్సిన్ పేరేంటంటే మ్యాట్రిక్స్ ఎమ్. ఓకే. అండ్ ఈ యొక్క టీకాకు సంబంధించి ల్యాన్సెట్‌లో ప్రచురించారు. ల్యాన్సెట్ అంటే మీకు తెలుసు కదా! ఇది ఒక ప్రముఖమైనటువంటి ఒక జర్నల్. ఓకే. అండ్ మలేరియాను కలిగించేటువంటి ప్లాస్మోడియం పరాన్నజీవి రక్తంలో ఉన్న దశలో ఈ యొక్క టీకా దాడి చేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ అలాగే బుర్కినా ఫాసో శాస్త్రవేత్తలు ఈ యొక్క పరీక్షించారనమాట. ఈ యొక్క పరీక్షలు ఎవరు చేశారంటే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అలాగే బుర్కినా ఫాసో. ఓకే. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దేశంలో తొలి డయాబెటిస్ బయో బ్యాంకు. సో, దేశంలో తొలి డయాబెటిస్ బయో బ్యాంక్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు అని మీకు డైరెక్ట్‌గా అడుగుతారు. ఆన్సర్ వచ్చేసి చెన్నైలో ఏర్పాటు చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ మరియు ఈ యొక్క ఎండీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ, మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ యొక్క బయో బ్యాంక్‌ను చెన్నైలో ప్రారంభించడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ PSLV C59 అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ మన యాప్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీకు ఫ్రీ కంటెంట్ అనే దగ్గర ఈ యొక్క మొత్తం సమాచారం ఉంటుంది. PSLV C59 ప్రయోగాన్ని సో, దీనికి సంబంధించి బ్రీఫ్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇస్రో ఎప్పుడు PSLV C59 ప్రయోగాన్ని చేపట్టిందంటే డిసెంబర్ 5. సో, డిసెంబర్‌లోనే మీకు 2 PSLV ప్రయోగాలు జరిగాయి. ఒకటి PSLV C59 అండ్ PSLV C60 ఈ 2 కూడా డిసెంబర్‌లోనే జరిగాయి. 2024. ఓకే. ఈ యొక్క ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారంటే C59 డిసెంబర్ 9న ప్రయోగించడం జరిగింది. ఎందుకు డేట్ కూడా అంత స్పెసిఫిక్‌గా చెప్తున్నాం అంటే ఇంపార్టెంట్ కాబట్టి. ఇస్రో ప్రయోగించే ఏ చిన్న ప్రయోగమైనా, ఏ పెద్ద ప్రయోగమైనా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చదివేటటువంటి ఎగ్జామ్‌ల్లో. ఓకే. యాజ్ యూజువల్‌గా దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగిస్తారంటే తిరుపతి జిల్లా ప్రెజెంట్. ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉన్నది. ప్రెజెంట్ తిరుపతి జిల్లా శ్రీహరికోట. దాన్ని మనం షార్ అని కూడా పిలుస్తాము. అండ్ దీనికి సంబంధించి ఏ ఉపగ్రహాలను తీసుకెళ్ళిందంటే PSLV C59లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి ప్రోబా3 అనేటువంటి ఉపగ్రహాన్ని తీసుకెళ్లడం జరిగింది. ప్రోబా3 మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ప్రోబా3 అనేది దేనికి సంబంధించింది? ఇదొకటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. ఓకే. ప్రయోగ సమయంలో ప్రోబా3లో 2 ఉపగ్రహాలు కలిసే ఉంటాయి. సో, కక్షలోకి చేరిన తర్వాత 2 ఉపగ్రహాలు విడిపోతాయి. వాస్తవానికి ఈ యొక్క ప్రోబా3లో 2 బరువులుంటాయి. సో, ఈ యొక్క 2 ఉపగ్రహాల బరువులొచ్చేసి 545-550 కేజీలు. సో, 545-550 కేజీస్ ఉంటుంది. ఈ యొక్క కక్షలోకెళ్ళిన తర్వాత 18 నిమిషాలకే ఈ యొక్క 2 కూడా విడిపోవడం జరిగిందనమాట. సో, ప్రోబా3 నుండి సిగ్నల్స్ రావడం కూడా ప్రారంభమైంది. ఇది ఇంపార్టెంట్. సో, ఎక్కడి నుంచి సిగ్నల్స్ రావడం జరిగిందంటే ఏ స్టేషన్‌కొచ్చాయంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి శాటిలైట్ స్టేషన్‌కు. ఇంపార్టెంట్ ఇది. వాస్తవానికి ఇక్కడ చూడండి ఇండియా నుంచి ప్రయోగించారు. దేనికి సంబంధించి అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి. కానీ సిగ్నల్స్ మాత్రం ఎక్కడొచ్చాయి? ఆస్ట్రేలియాలో వచ్చాయి. ఎక్కడ యూరప్, ఎక్కడ ఇండియా అండ్ ఎక్కడ ఆస్ట్రేలియా. సో, చూడండి టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది మనకు. సో, ఇక్కడ శాటిలైట్ స్టేషన్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే సమాచారము ఆస్ట్రేలియా నుంచి ఈ యొక్క సిగ్నల్స్ అనేవి రావడం జరిగింది. అండ్ ఈ యొక్క ఉపగ్రహాలు సంపూర్ణమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణంపై అధ్యయనం చేశాయి. ఈ యొక్క ప్రోబా3 యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సో, ఇక్కడ తెలిసిపోయింది మనకు సంపూర్ణ సూర్యగ్రహణంపై అధ్యయనం చేస్తాయి. అలాగే సూర్యుడి బాహ్య వాతావరణమైనటువంటి కరోనాపై కూడా పరిశోధన చేపడతాయి. సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి, అలాగే రెండవదొచ్చేసి కరోనాపై ఈ యొక్క పరిశోధనలు చేపడతారు. సో, వాస్తవానికి ఇదేంటంటే ఈ యొక్క ఆదిత్య L1 మనకు తెలుసు కదా! మన ఇస్రో దీనికి సంబంధించి ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపట్టింది. సో, ఆదిత్య L1 అలాగే ఈ యొక్క ప్రోబా3 ఈ 2 కూడా 2 సంయుక్తంగా దగ్గరగా 2 ఈ యొక్క కరోనాపై పరిశోధనలు చేపట్టడానికి వీలుంటుంది. ఓకే. ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క ప్రోబా3లో ఉన్నటువంటి 2 ఉపగ్రహాలు ఒకసారి చూసుకుంటే వాటిని ఒకటి CSE అని పిలుస్తారు. అలాగే ఒకటొచ్చేసి OSE అని కూడా పిలుస్తారు. CSE అంటే అర్థం ఏంటంటే కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్. ఇదొచ్చేసి సుమారు 340 కేజీలు ఉంటుంది. సుమారు అంటే అటు ఇటు అన్నమాట. 340, 341, 342 అలా ఉండొచ్చు. అందుకనే సుమారు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే OSE ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనేది సుమారు 200 కేజీలు ఉంటుంది. సో, ప్రోబా అంటే ఫుల్ ఫార్మ్ ఏంటంటే అర్థం ఏంటంటే ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ ఆఫ్ ఆటానమీ. ప్రోబా అంటే ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్
ఆఫ్ ఆటానమీ. సో, ఇక్కడ చూడండి ప్రోబా-3 కూడా ఆదిత్య ఎల్-1 ఉపగ్రహంతో అనుసంధానమై పనిచేస్తుంది. సో, ఆదిత్య ఎల్-1. సో, మీరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్‌లో చేయండి. ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని ఇస్రో ఎప్పుడు లాంచ్ చేసింది? ఏ రాకెట్‌ను ఉపయోగించింది? మరొకసారి క్వెషను ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని ఇస్రో ఎప్పుడు ప్రారంభించింది? ఎప్పుడు లాంచ్ చేసింది? ఏ రాకెట్‌ను ఉపయోగించింది? ఓకే. సో, ఇంపార్టెంటు. అండ్ ఇక్కడ చూద్దాం ఒకటి ఇంపార్టెంట్ నోట్ అనేది ఇక్కడ. ప్రోబా-3లో అమర్చినటువంటి 2 ఉపగ్రహాలు పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్షలో పరిభ్రమిస్తూ పనిచేస్తాయి. ఈ తరహా ప్రయోగం చేపట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఫస్ట్ టైమ్ అనమాట. ప్రోబా-3లో ఏంటంటే ఈ యొక్క 2 ఉపగ్రహాలుంటాయి గదా! సో, వాటివి 2 పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి. సో, ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే తొలిసారి. డెఫినిట్‌గా ఇలాంటి తొలిసారి అనేటువంటి పదాల నుంచి మీకు క్వెషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, భారతదేశ అటవీ నివేదిక. సో, దీనికి సంబంధించి కూడా మన యాప్‌లో ఇది ఫ్రీ కంటెంట్‌లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీరు చూడండి. సో, ఇదొచ్చేసి మీకు 18థ్ ఎడిషన్ రిపోర్టు, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు, కేంద్ర ఫారెస్ట్ మనకు అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఇది విడుదల అవుతూ ఉంటుంది. సో, కీ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ పాయింట్స్ మీరు యాప్‌లో చూసుకోండి. ఎందుకంటే మనకంత టైం లేదు డిస్కస్ జేసుకోవడానికి. సో, భారతదేశంలో 2021 నుండి మొత్తం అటవీ చెట్ల విస్తీర్ణము 1445 చదరపు కిలోమీటర్లు పెరిగిందని 2023లో భౌగోళిక ప్రాంతంలో ఇది 25.17% అని ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 నివేదికలో వెల్లడైంది. సో, ఇక్కడ 1445 చదరపు కిలోమీటర్లు అని చెప్పాం గదా! సో, ఇక్కడ అందులో ఫారెస్ట్ అంటే కేవలం అడవి మాత్రమే వచ్చేసి ఏంటంటే 156 చదరపు కిలోమీటర్లు. ట్రీస్ వచ్చేసి అంటే చెట్లు 1289 చదరపు కిలోమీటర్లు. 2 ఒకటే కదా అనుకుంటే పొరపాటు. ఫారెస్ట్ వేరు, ట్రీస్ వేరు. ఎందుకంటే నివేదికలో 2 కూడా వేరు వేరుగా తెలిపారు. ఫారెస్ట్ అండ్ ట్రీస్. ఓకే. సో, ఇంపార్టెంట్ చూడండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ 2021, 23 మధ్య కాలంలో పెరిగినటువంటి విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ను డిసెంబర్ 21న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 21న. అండ్ ఈ యొక్క రిపోర్ట్‌లో దేశంలోని అటవీ చెట్ల విస్తీర్ణంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపును కూడా ప్రస్తావించడం జరిగింది. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్‌లో 2023 నాటికి అటవీ విస్తీర్ణము 7,15,343 చదరపు కిలోమీటర్లు. అలాగే చెట్ల విస్తీర్ణము 1,12,014 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని నివేదికలో ఇంపార్టెంట్ చూడండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే. ఓకే. ఒకవేళ మనకు 7,15,343 చదరపు కిలోమీటర్లు అనే ఆప్షన్‌లో ఇవ్వకుండా ఒక్కోసారి పర్సెంటేజ్ అడుగుతాడు. 21.76%. 21.76% అలాగే చెట్ల విస్తీర్ణం వచ్చేసి 1,12,014 చదరపు కిలోమీటర్లు అడగకుండా పర్సెంటేజ్‌లో అడుగుతాడు. 3.41%. 3.41% అండ్ 2005 స్థాయిలతో పోలిస్తే భారతదేశం 2.29 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించిందని ఇంపార్టెంట్ చూడండి. ఇది ఇంపార్టెంట్. స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు ఈ పాయింట్‌ని మనకు. 2005 స్థాయిలతో పోలిస్తే భారత్ 2.29 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించిందని నివేదికలో అత్యంత సానుకూల అంశం ఇదేనని మంత్రి వెల్లడించడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. 2023లో 30.43 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు ఉంటే ఇక 2005తో పోల్చారన్నమాట ఇది. ఎంత మేర తగ్గిందంట? 2.29 బిలియన్ టన్నులు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూద్దాము. ఒకటి 1987 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఈ యొక్క నివేదికను రిలీజ్ చేస్తుందన్నమాట 1987. ఇదొచ్చేసి 2023కు సంబంధించింది. ఓకే. లాస్ట్‌గా మనకు 1987 నుంచి కూడా ఇది రిలీజ్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, 2023 నాటికి అటవీ విస్తీర్ణం మరియు చెట్ల విస్తీర్ణం చూసుకుంటే 8,27,000 ఈ డేటా అంతా కూడా ఇంపార్టెంట్ మీకు. డేటా ఎలా గుర్తుపెట్టుకుంటారనేది యాజ్ యూ విష్. బట్ నేనైతే చెప్తాను. ఇక్కడ 2023 నాటికి అటవీ విస్తీర్ణం మరియు చెట్ల విస్తీర్ణం అంటే 2 కలిపారిక్కడ. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! 2 వేరు వేరు అని చెప్పేసి. బట్ ఇక్కడ 2 కూడా మిక్స్ చేశారు. 2 కూడా మిక్స్ చేసి మొత్తం ఆ యొక్క విస్తీర్ణం అటవీ మరియు చెట్ల విస్తీర్ణం వచ్చేసి 8,27,356.95 చదరపు కిలోమీటర్లు. ఒకవేళ పర్సెంటేజ్‌లో అడిగితే 25.17%. అందులో స్క్రబ్ వచ్చేసి 1.33% ఉంటుంది. అలాగే నాన్ ఫారెస్ట్ వచ్చేసి 73.50% ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ దేశం యొక్క భౌగోళిక ప్రాంతం వచ్చేసి మొత్తం చదరపు కిలోమీటర్ చూసుకుంటే 100% చూసుకుంటే 32,87,468.88 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం దేశం యొక్క భౌగోళిక ప్రాంతము. అందులో మనకు ఫారెస్ట్ అండ్ ట్రీస్ కలుపుకుంటే
17% ఇందాకే డిస్కస్ చేసాము. అందులో స్క్రబ్ వచ్చేసి 1.33%, అలాగే నాన్ ఫారెస్ట్ వచ్చేసి 73.50%. సో, మొత్తంగా చూసుకోండి ఇది 100% ఉంది. దేశం మొత్తం భౌగోళిక ప్రాంతం అన్నమాట ఇది. ఓకే. సో, ఇవి మీకు కీ పాయింట్స్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. అండ్ నెక్స్ట్ పిఎస్ఎల్వి సి-60 ఇందాక సి-59 డిస్కస్ చేసాం. ఇప్పుడు సి-60 కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఈ యొక్క ప్రయోగాన్ని ఎప్పుడు ప్రయోగించిందంటే ఇస్రో 2024 డిసెంబర్ 30న షార్ కేంద్రం నుంచి ప్రయోగించింది. ఇది ఈ యొక్క పిఎస్ఎల్వి సిరీస్‌లో తిరుపతి సతీష్ ధావన్ స్పేస్ నుండి 99వ ప్రయోగం. 99 ప్రయోగం. సో, 100వ ప్రయోగాన్ని 2025 జనవరిలో చేపడుతున్నట్టు ఇస్రో ప్రకటించింది. సో, దీనికి సంబంధించి కీ పాయింట్స్ చూద్దాం ఇక్కడ. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ తరహా సాంకేతికతతో తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది. సో, 4వ భారతదేశంగా నిలిచిందనమాట. సో, ఏంటి ఈ యొక్క ప్రయోగం ఏంటంటే 2 ఉపగ్రహాలను అనుసంధానం చేసే ప్రాజెక్ట్ అనమాట ఇది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అంటే మనకు దూరంగా ఉన్నటువంటి 2 ఉపగ్రహాలను దగ్గరగా తీసుకొచ్చేటువంటి ఒక కీలకమైన ప్రాజెక్టే ఈ యొక్క పిఎస్ఎల్వి సి-60. ఇప్పటివరకు 3 దేశాలు ఇలాంటి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టాయి. అవేంటంటే అమెరికా, రష్యా, చైనా కీలకమైనటువంటి దేశాలివి. అయితే ఈ యొక్క ప్రయోగం మన ఇండియా పిఎస్ఎల్వి సి-60లో కూడా ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టింది. విజయవంతమైతే 4వ దేశంగా నిలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. 4వ దేశం అనేది. ఓకే. సో, ప్రయోగ వేదిక నుండి బయలుదేరినటువంటి 15.09 నిమిషాలకు ఈ యొక్క ఉపగ్రహం పేరేంటంటే స్పైడెక్స్ 1బి అలాగే స్పైడెక్స్ 1ఏ. మనకి ఇక్కడ స్పైడెక్స్ 1, స్పైడెక్స్ 2 అనే 2 ఉంటాయి మనకు ఇక్కడ. సో, 2 ఉపగ్రహాలన్నమాట ఈ 2 కూడా. సో, స్పైడెక్స్ అనేవి. ఓకే. వీటిని తీసుకెళ్లడం జరిగింది. ఈ యొక్క పిఎస్ఎల్వి సి-60లో భాగంగా. ఓకే ఫ్రెండ్స్. సో, ఇవి మీకు 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.